రోహిత్ వెనక్కి తిరిగి చూశాడు. తను మరెవరో కాదు. ఒకప్పుడు తను అవమానించిన పూలు అమ్ముకునే అమ్మాయి రమ్య. తను ఇప్పుడు ఒక చెట్టు కింద చిన్న బండి పెట్టుకొని పూలు అమ్ముకుంటోంది. రోహిత్ని గమనించిన రమ్యకి తన పరిస్థితి ఏంటో అర్థమయింది. మరో మాట మాట్లాడకుండా రోహిత్కి ఒక చిన్న పూల బుట్టనందించి, ఇది తీసుకోండి. ఇది మీకు మనశ్శాంతిని ప్రసాదిస్తుంది అని అంది. పూలను చూసిన రోహిత్కి జీవితం అంటే ఏంటో, దయ అంటే ఏమిటో అర్థమైంది. తను చేసిన పనికి చాలా సిగ్గుపడ్డాడు. ఆ వర్షపు నీటిలో రోహిత్ కన్నీరు కలిసిపోయి రమ్యతో నిదానంగా ఇలా అంటున్నాడు. నేను ఒకప్పుడు చేసిన పనికి నువ్వు నాకు ఇప్పుడు నిజంగానే సహాయం చేద్దామనుకుంటున్నావా అని. రమ్య చిరునవ్వుతో ఇలా అంది. ప్రతి ఒక్కరూ మరొక్క అవకాశానికి అర్హులే రోహిత్ బాబూ అని. ఈసారి ఆ చిరునవ్వు ఎంతోమంది జీవితాల్లో మార్పుని తీసుకురాబోతోంది.